హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మా గార్డెన్లో అయితే ఒక అరటిగెల అయితే కాసిందనమాట. చిన్న చెట్టుకే అయితే చాలా రోజుల క్రితం అయితే ఇది చిన్నగా ఉంది, ఇలా కాసింది కదా. గ్రీన్ కలర్ బనానాస్, ఈ గ్రీన్ బనానాస్ ఉంటాయి కదండి, ఆ గ్రీన్ కలర్స్ బనానాస్ అయితే అనుకున్నాం అనమాట. అలాగే ముగ్గుతాయి కదా, ఇంకా అది ఎల్లో కలర్ కూడా రాదు, ఆ టైప్ బనానాస్ అయితే అనిపించింది చూడడానికి. అయితే సరే అది ఎప్పుడు ముగ్గుతుంది, ఎలా ముగ్గుతుంది, మరి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అని మేము చాలాసార్లు అయితే అలా చూస్తూ ఉన్నాము. ఫైనల్గా అయితే కొంచెం పెద్ద సైజ్ అలా ఎదుక్కుంటూ వచ్చిందనమాట. మీరు చూసినట్టయితే తప్పకుండా గెస్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారండి, చూడడానికి ఎలా ఉంది అనిపిస్తుందండి. ఇలాగా మేము అలా గెస్ చేసి ఫైనల్గా అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఆ గెలకి కొంచెం తగిలిందనమాట. ఒక అరటి పండుకి ఏదో నొక్కింది, అది ఏంటైందండి మాకు తెలియట్లేదు. అలాగ అయిన తర్వాత చూసారు కదా, ఫైనల్గా అయితే అది ముగ్గింది. అది ఎల్లో కలర్గా అయితే పండిపోయిందనమాట. చూసారు కదా, అంటే ఇది గ్రీన్ కలర్ బనానాస్ కాదు, ఎల్లో కలర్ బనానాస్ అని మాకు అప్పుడు ఫైనల్గా అయితే అర్థమైందండి. చూసారు కదా, ఇంకా అలా లాగేసరికి బాగా ముగ్గిపోయింది. ఇంకా ఈ గెల కూడా ఇంకా ముగ్గడానికి రెడీ అయిపోయిందని అర్థం. మనం చెట్టుకి అలా ఉంచేస్తే ఇంకా చాలా బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట. ముగ్గుతూ ఉన్నాయి, అలా తీసుకొని తినచ్చు చక్కగా. చూసారు కదా ఎంత చక్కగా అయితే ముగ్గిందో. అలా మచ్చమచ్చలుగా ఉన్నదైతే ఇంకా మంచిదండి హెల్త్కి, అలా తింటే. చూసారు కదా ఎంత బాగుందో. అయితే ఈ గెల అనేది స్టార్టింగ్ మేము గెస్ చేయడం అలా గెస్ చేసాము, అంతేనండి. మనం ఏదైనా గెస్ చేసేస్తాము, ఏదైనా చూసి అవును ఇది ఇంతే ఇది ఇదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. అది చాలా రాంగ్ అండి. ఏది చూసి వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేయకూడదు. ఫైనల్గా వచ్చేసరికి చూసారు కదా ఎంత మారిపోయిందో. అలాగా చేంజింగ్ అనేది ప్రతి దాంట్లోనూ ఉంటుంది. దాన్ని చూసినంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక దాని కరెక్ట్ ఆన్సర్ అయితే మనకు దొరుకుతుంది అనమాట. వెయిటింగ్ ఇది చాలా మంచిది.